ఏ జగన్మోహన్ రెడ్డి పరిపాలన అయితే అస్సలు బాలేదు అని ప్రజలందరూ నిర్ణయించినట్లుగా చెప్పబడి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో, కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఎవరైతే ఆనాడు ఏదైతే విమర్శలు చేశారో, అది టీడీపీ పార్టీ వాళ్ళు కావచ్చు, జనసేన పార్టీ వాళ్ళు కావచ్చు, బీజేపీ పార్టీ వాళ్ళు కావచ్చు, ఇవాళ మళ్ళీ అవే తప్పులను పునరావృతం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలన అధ్వాన్నంగా ఉందన్న దాంట్లో అనుమానం లేదు. అది నిర్వివాదాంశం. 2019 నుంచి 2024 వరకు డిస్ట్రక్షన్ జరిగింది. ఆంధ్రప్రదేశ్ విధ్వంసం రచనకి ఆ 5 సంవత్సరాలు అజ్జం పోసుకున్నాయి, అందులో అనుమానం లేదు. అయితే ఇప్పుడు అందుకు భిన్నంగా ఏం జరుగుతోంది? అప్పుడు కల్తీ మద్యం, ఇప్పుడు కల్తీ మద్యం, అప్పుడు అప్రజాస్వామిక అరెస్టులు, ఇప్పుడు అప్రజాస్వామిక అరెస్టులు. అప్పుడు వైసీపీ పార్టీ వాళ్ళు, ఇప్పుడు కూటమిగా ఉన్నటువంటి 3 పార్టీలు వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు విమర్శించుకోవడం, ఒకళ్ళ తప్పులు ఒకళ్ళు బయటపెట్టడం తప్పిస్తే అందుకు భిన్నంగా ఏం జరుగుతోంది? ప్రజల సంక్షేమం కానీ, ప్రజల అవసరాలు కానీ, ప్రజల కష్టాలను కానీ వీళ్ళు ఎక్కడైనా డిస్కస్ చేసినట్టుగా మనకి ఎప్పుడైనా కనిపిస్తుంది అసెంబ్లీలో కానీ ఎక్కడైనా సరే? అసెంబ్లీ వేదికగా జరగకూడనటువంటి చాలా దుష్పరిణామాలు జరుగుతున్నాయి. బాలకృష్ణ ఉదంతం తీసుకోవచ్చు, రామానాయుడు గారి కుమారుడు వివాహానికి అర్జెంటుగా వెళ్లాలని చెప్పి రఘురామకృష్ణరాజు గారి సభని సాధ్యమైనంత వరకు అంటే అర్ధాంతరంగా ముగించడం లాంటివి కానీ, వీళ్ళని కంట్రోల్ చేసేవాళ్ళు లేరా? ఇటువంటి పరిస్థితుల నుంచి మనం రక్షించుకునేటువంటి అవకాశం లేదా? పుష్కలంగా ఉంది. అయితే కావాల్సింది ఏంటంటే స్వీయ నియంత్రణ, మనల్ని మనం కంట్రోల్ చేసుకోవడం. నాకు జగన్ అభిమానమే అయితే మనల్ని కంట్రోల్ చేసుకోవడం, రాష్ట్రాన్ని తీసుకెళ్ళి అతను కట్టుబెట్టేయాలి. నాకు పవన్ కళ్యాణ్ అభిమానం అయితే పవన్ కళ్యాణ్ కట్టుబెట్టేయాలి. చంద్రబాబు నాయుడు నాకు అభిమానం అయితే చంద్రబాబు నాయుడు కట్టబెట్టేయాలి. వాళ్ళ దక్షత ఏంటి, వాళ్ళ పాత ట్రాక్ రికార్డ్ ఏంటి, ఏమీ చూడాల్సిన అవసరం లేదు. 2019 నుంచి 2024 వరకు అధికారంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారిని సభ నుంచి వెళ్ళగొట్టేటువంటి విధంగా చేసింది అనేది టీడీపీ వాళ్ళు తీసుకొస్తుంటారు వాదన. సరే తీసుకొచ్చారు, కానీ చంద్రబాబు నాయుడు గారు అయితే వెళ్ళిపోయాడు కదా సభ నుంచి. నేను మళ్ళీ ముఖ్యమంత్రిగానే అడుగు పెడతానని ఛాలెంజ్ చేసి వెళ్ళిపోయాడుగా. అలాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను సభకు వెళ్తానంటున్నారు కదా. ఇది అసలు ఎక్కడి ప్రజాస్వామ్యం, ఎక్కడి అంటే దీన్ని ఏం చెప్పాలి దీని గురించి? ఇది న్యాయమేనా? ఇది చట్టసమ్మతమేనా? ఇది ఉన్మాదం కాదా? అప్పుడు చంద్రబాబు నాయుడు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి, వీళ్ళు మేము సభకు రాము అని వీళ్ళు డిక్లేర్ చేసిన మరుక్షణం, లేదా రాకపోతే అసెంబ్లీ రూల్ బుక్ ప్రకారం మీరు ఎందుకు సస్పెండ్ చేయట్లేదు? అప్పటి స్పీకర్ కానీ ఇప్పటి స్పీకర్ కానీ ఇద్దరిని ఎందుకు సస్పెండ్ చేయలేదు? అప్పుడు చంద్రబాబు నాయుడు ఎందుకు సస్పెండ్ చేయలేదు? ఇప్పుడు ఈ అయ్యన్న పాత్రుడు గారు జగన్మోహన్ రెడ్డి ఎందుకు సస్పెండ్ చేయట్లేదు?